మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. మీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. సాయిబాబా తమ భక్తులనే కాక వారిపై ప్రేమ వలన వారి ఆప్తులను కూడా తగు రీతిలో ఉద్ధరిస్తారు. ధమాల్ భార్య 1909వ సంవత్సరంలో చనిపోయింది. తన భార్యకు సద్గతి కలగాలని ధుమాల్ శ్రద్ధతో మాసికాలు జరుపుతున్నాడు. 6వ మాసికానికి ముందు ఆ విషయం తెలుపుతూ అతడు షిరిడీకి లేఖ వ్రాశాడు. సాయిబాబా శ్యామతో ఈ విధంగా జాబు వ్రాయించారు: నీవి మాసికం షిరిడీలో జరిపించు. నేను నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అని. ధుమాల్ బాబా చెప్పినట్లే చేశాడు. సాయిబాబా ధుమాల్ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణగా తీసుకున్నారు. ధుమాల్ భార్యకు సద్గతి లభించిందని అతనితో రూఢిగా చెప్పారు. చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమగతి కలుగుతుందని సాయిబాబా అంగీకరించారని మనం గుర్తించాలి. సాయినాథ్ మహారాజ్కి జై.